కౌశిక్ రెడ్డి నిన్న లోకల్ ఇంకా నాన్ లోకల్ ఆంధ్ర వాళ్ళ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ముందు కౌశిక్ రెడ్డి సిగ్గు శరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఎదవనా వెళ్ళారా? లోకల్గా కేసీఆర్ గత ఎలక్షన్లో లోకల్గా నాన్ లోకల్ అని తీసినావు కదా. ఆంధ్రోళ్ళు ఇక్కడ బతకనికి వచ్చినాం, మీరు ఇక్కడి నుంచి పెత్తనం జరపకూడదు అని నువ్వు చెప్పినావు కదా. కౌశిక్ రెడ్డి సిగ్గు శరం ఉండాలి. ఈరోజు కేటీఆర్ పోయి ఆయన పరామర్శించి పోయిండు. సిగ్గు శరం తెచ్చుకో. హైదరాబాద్లో సెటిలర్సే బీఆర్ఎస్ని గెలిపించింది, అర్థమవుతుందా? నువ్వు నాన్ లోకల్ అని మాట్లాడినావు కదా, అది ఆ మాటను విమర్శను వెనక్కి తీసుకోవాలి. లేదంటే నువ్వు రేపటి నాడు ఎక్కడైనా తిరిగినావు అనుకో, ఆంధ్ర వాళ్ళు నీ మీద బురద కాదు కదా దాడి కూడా ప్రయత్నిస్తారు. ఇది చాలా తప్పు నువ్వు మాట్లాడడం. 10 సంవత్సరాలు కేసీఆర్ కష్టపడి మంచి పరిపాలించిండు. తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ లేకుండా పరిపాలించిండు. ఇప్పుడు కూడా చాలామంది కేసీఆరే పరిపాలన బాగుందని అనుకుంటున్నారు. నువ్వు ఈరోజు నాన్ లోకల్ గురించి మాట్లాడినావు. నీకెంత అహంకారం రా బాబు కౌశిక్ రెడ్డి. నీకు ఇంకా రాజకీయాలు తెలియదేమో, లేకుంటే నువ్వే చెప్పినావా లేకుంటే నీతో ఎవరైనా చెప్పించినా ఈ మాట? ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీయకమ్మా. నువ్వు చాలా రాజకీయాల్లో నీకు అసలు అనుభవం కూడా లేదు. కొంచెం అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను. దీంతో నీకు పతనం అయిపోతుంది. ఇప్పటికి కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న సెటిలర్స్ మీకు చాలా గౌరవిస్తారు. మిమ్మల్ని చూడంగానే ఒక పెద్ద మనిషిలాగా భావిస్తారు. దయచేసి ఇలాంటి వాళ్ళని జాగ్రత్త అదుపులో పెట్టుకోండి. హైదరాబాద్లో సెటిలర్సే ప్రధానంగా మీకు ఓట్లు, లేదంటే రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. నేనైతే కుల్లా చెప్తున్నా, ఎందుకంటే నాకు సంబంధమే లేదు. నేను ఏ పార్టీకి సంబంధించి కాదు, నేను కామన్ పీపుల్ని. ఆ మాట అన్నందుకు నాకు కోపం వచ్చింది. ఏ మాట? ఆంధ్రోనివి, నువ్వు బతకనికి వచ్చినావు, బరాబర్ బతకనికే వచ్చినాం. ఇప్పుడు ఏదో తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిందని సోనియమ్మ దానికి అంటే 2 రాష్ట్రాలు బతుకుతాయి కదా అని ఆమె విమర్శించి చేసింది, అయిపోయింది. 10 సంవత్సరాలు ఏలిండ్రు, సపరేట్ రాష్ట్రం అయింది, సపరేట్ అన్నీ సపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు ఫీలింగ్ తీస్తుండ్రు వీళ్ళు? దేనికి? అంటే మీ రాజకీయాల గురించా? దేని గురించి ఇది? ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి నువ్వు ఆ మాట మళ్ళీ విమర్శ తీసుకో. నీ వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే గాంధీతో నువ్వు వ్యక్తిగతంగా కొట్లాడుకో. ఇంటి దగ్గర పో, ఏమని చేసుకుంటావు చేసుకో. వాళ్ళ ఆస్తులు ఉన్నాయా ఏమున్నాయా నువ్వు ఏమైనా చేసుకో, మీ ఇద్దరు తెలుసుకోండి. కానీ ఆంధ్ర ఫీలింగ్ని తీయకు బాబు, దయచేసి చెప్తున్నాను నేను కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఆంధ్రప్రదేశ్ అనే కదా అని ఆధార్ కార్డు మీద కూడా ఉండి ఉంటుంది, లేదంటే తెలంగాణ లేకుంటే వేరే స్టేట్ని యాడ్ అయి ఉన్నదా? ఎందుకురా బాబు, హైదరాబాద్లో ఉన్న అందరం కలిసి ఉంటున్నాం, ఒక తల్లి బిడ్డలాగా ఉంటున్నాం. ఆంధ్ర తెలంగాణ ఇంతవరకు ఏ ఫీలింగ్ రాలేదు. నీ నోటి నుంచి ఆంధ్ర తెలంగాణ అని వచ్చింది. మంచిగా ఉండదు బిడ్డ, బాగుండదు చెప్తున్నా కౌశిక్ రెడ్డి. నీకేమో అహంకారం ఎమ్మెల్యేగా నువ్వు సిగ్గు శరం లేనోడివి. ఏమైందంటే నువ్వు ఎలక్షన్లో నన్ను గెలవకపోతే ఊరేసుకుంటా అని చెప్పినోడివి. నువ్వు భయపించి పబ్లిక్ని భయపించి ఓట్లేసుకున్నోడివి నువ్వు. అవసరమా నీకు ఇవన్నీ? నేను ఈ కేసీఆర్ గారు కూడా నేను ఏదంట కేసీఆర్ గారే అని అంటున్నాను నేను. ఎందుకంటే ఆయన మాకు చాలా చేసిండు. కేసీఆర్ గారికి పెద్ద మనిషి, ఒక పెద్ద ఆయన. ఇది కూడా చెప్తున్నా కౌశిక్ రెడ్డి, కేసీఆర్ ఒక పెద్ద ఆయన. అతన్ని నువ్వు కింద పరుస్తున్నావు, నీ నోటితోనే కింద పరుస్తున్నావు. ఆంధ్ర వాళ్ళు తలుచుకుంటే ఇక్కడ ఎవరు ఉంటారో ఎవరు లేకుంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు.